హలో బ్యాచ్లర్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాచ్లర్ బ్రో. రీల్లో చూశారు కదా, ఈరోజు రెసిపీతో పాటు మీ అందరికీ ఒక చిన్న ఛాలెంజ్. ఆయుధం లేకుండా యుద్ధం గెలిచిన వీరుడు ఎవరు? మళ్ళీ చెప్తున్నా వినండి, ఆయుధం లేకుండా యుద్ధం గెలిచిన వీరుడు ఎవరు? క్లూ వచ్చేసి ఆయన మహాభారతంలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. దీనికి ఆన్సర్ నేను వీడియోలో చెప్పాను, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు ఫుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. మ్యాక్రోన్ అంటే చాలు బ్రో, అందరూ చీజ్ బటర్ అనుకుంటారు, కానీ మన స్టైల్ వేరే లెవెల్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మ్యాక్సిమం సాటిస్ఫై అయ్యేలా చేద్దాం. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న వెజిటేబుల్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. బ్రో నేను 1% కోసం చేస్తున్నాను, అంటే ఒక మీడియం సైజ్ గ్లాస్ అనుకోండి. ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 2 పెద్ద గ్లాసుల వాటర్ పోసేసండి. అదే వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే అవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండాలిగా. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మ్యాక్రోని వేసేసేయండి బ్రో. వేసిన వెంటనే ఒకసారి కలుపుకొని చూడండి, లేదంటే అంటుకుపోద్ది. మ్యాక్రోని ఒక 10 మినిట్స్లో ఉడికిపోద్ది బ్రో, సో చెక్ చేసి గ్యాస్ ఆపుతుంది బ్రో. దాంట్లో వచ్చి హాట్ వాటర్ తీసేసి కూల్ వాటర్ పోయండి, అప్పుడే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకో బౌల్ పెట్టేసుకొని అది హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే, ఎందుకంటే ముందే వేసి ఉంటే కింద మొత్తం అడుగంటుకుపోద్ది, అందుకే లాస్ట్లో వేయాలి. ఇప్పుడు టమాటా ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి బ్రో. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కావాల్సినంత కారం కూడా యాడ్ చేయండి. దీంట్లో ఇప్పుడు మ్యాక్రోని వేసి మంచిగా కలుపుకోండి. మీ దగ్గర మ్యాగీ మసాలా ఉంటే అది వాడండి, లేదంటే నార్మల్ మసాలా వేసినా పెద్ద ఫరకేం పడదు. ఒకవేళ నార్మల్ మసాలా యూజ్ చేసి ఉంటే కొంచెం ధనియా పౌడర్ వేసి కొంచెం కొత్తిమీర వేసేయండి. ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలంటే వేడి వేడి మ్యాక్రోని రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో పక్కా చెప్పండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు బ్యాచ్లర్ బ్రో. ఇప్పుడు ఇవాల్టి ఛాలెంజ్ ఆన్సర్ చూద్దాం. ఆయుధం లేకుండా యుద్ధం చేసి గెలిచిన వీరుడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఒక్క ఆయుధం కూడా పట్టుకోలేదు, కానీ యుద్ధం మొత్తం తన బుద్ధి, యుక్తి మరియు ధర్మబోధనతో పాండవుల్ని గెలిపించాడు. అర్జునుడికి భగవద్గీత చెప్పి ధైర్యం ఇచ్చాడు, ధర్మం ఏంటో ఎలా నడవాలో చూపించాడు. చాలా మంది కీలక సమయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా చేయించాడు. కొన్ని చోట్లయితే సూటిగా కాకుండా మేధస్సుతో వ్యూహాలు వేశాడు. అంతేగాని ఆయన ఆయుధం చేతపట్టలేదు, అయినా సరే యుద్ధం అతడిదే అనిపించుకున్నాడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.